అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 162 మంది నామినేషన్లు వేయగా అందులో 54 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 108 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 40 వార్డులకు గాను 10 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ప్రస్తుతం మున్సిపాలిటీలో 30 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పేర్కొన్నారు. ధర్మవరం మున్సిపాలిటీలో సక్సెస్ఫుల్గా జరిగింది. మొత్తం మీద నిన్న ఈరోజు చూస్తే 54 మంది విత్డ్రా చేసుకున్నారు. సో మొత్తం 162 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే గతంలో వ్యాలిడ్ నామినేషన్స్ ఉంటే నిన్న ఈరోజు కలిపి 54 మంది విత్డ్రా చేసుకోవడం వల్ల 108 మంది బరిలో ఉన్నారు. సో వాటిల్లో 40 వార్డులకు గాను 10 వార్డులు ఇనానిమస్ అవ్వడం జరిగింది. సో 30 వార్డులకి ఇప్పుడు ఎలక్షన్స్ అనేది జరుగుతాయి. 30 వార్డులలో మనకు డీటెయిల్స్ బ్రేకప్ అనేది కూడా మీకు తొందరలో నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. నాకు ప్రజెంట్గా నా దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారం వైఎస్ఆర్సీపీ 30 వార్డులలో పోటీలో ఉన్నారు, టీడీపీ 27 దాంట్లో పోటీలో ఉన్నారు, సిపిఐ 1, సిపిఎం 1 ఉన్నారు. సో ఈ విధంగా 30 వార్డులలో ఉన్న డీటెయిల్స్ మీకు ఇంకా తొందరలో ఒక 5-10 మినిట్స్లో గ్రూప్లో అప్డేట్ చేస్తాను. అట్లే ఈరోజు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు హర్షవర్ధన్ సార్ కూడా ఇక్కడికి ఎలక్షన్ అబ్జర్వర్గా రావడం జరిగింది. మాతోటి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారితో ఒక మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేశారు. ఆ రివ్యూలో ప్రధానంగా సార్ చెప్పిన అంశాలు ఏమంటే ఎక్కడ కూడా ఓటర్ డిస్ట్రిబ్యూషన్లో పొలిటికల్ పార్టీస్ని కానీ ప్రైవేట్ వ్యక్తులను కానీ ఇన్వాల్వ్ చేయకూడదు. బిఎల్ఓస్ ద్వారానే 100% డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇంటింటికి తిరిగి అక్కడే ఇంట్లో ఓటర్లకే ఇవ్వండి. పక్కింటి వాళ్ళకి ఇవ్వటము లేకపోతే అక్కడ ఇంట్లో లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా ఇప్పుడు వీళ్ళు బ్యాలెట్ పేపర్ ఎలా డమ్మీ బ్యాలెట్ పేపర్ చేసుకోవడానికి వీలుగా కూడా ఏ వార్డులో ఏ అభ్యర్థులు ఏ పార్టీ తరఫున ఫైనల్గా బరిలో నిలిచారు అన్నది కూడా ఇప్పుడు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేశాం. ఫామ్ 7లో అన్నీ ఉన్నాయి 30 వార్డులకు సంబంధించి. అవి అభ్యర్థులు అక్కడ చూసుకోవచ్చు.